శ్రీకృష్ణుడు అవతారం చాలించడానికి సమయం దగ్గర పడడంతో యముడు ద్వారకకు చేరుకున్నాడు. యముడు ఆ విషయాన్ని గుర్తు చేయడానికి శ్రీకృష్ణుని దగ్గరకు వెళుతూ ద్వారానికి ఎదురుగా ఉన్న చెట్టు త్వరలో ఉండే ఒక చిలుకను చూసి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న గరుత్మంతుడు ప్రాణభయంతో భయపడుతున్న చిలుక దగ్గరికి వెళ్ళి భయపడద్దు అని అభయం ఇచ్చి 7 సముద్రాల అవతల ఉండే చెట్టు త్వరలో ఆ చిలుకను విడిచిపెట్టి ద్వారకకు వస్తాడు. అంతలో అటుగా వచ్చిన యముడిని నమస్కరించి చిలుకను చూసి ఎందుకు నవ్వారు అని గరుత్మంతుడు యముడిని అడుగుతాడు. అప్పుడు యముడు చిన్నగా నవ్వి 7 సముద్రాల అవతల ఉన్న ఓ చెట్టు త్వరలో ఉండే పాముకి కొన్ని క్షణాల తర్వాత ఆ చిలుక ఆహారం కాబోతుంది. ఈ విషయాన్ని దాని తలరాతలోనే రాసి ఉంది. అది ఎలా సాధ్యమని ఆ చిలుకను చూసి నవ్వాను అని యముడు గరుత్మంతుడికి బదులిచ్చాడు. దాంతో బ్రహ్మ రాసిన రాతను భగవంతుడు కూడా మార్చలేడు అని అంతకుముందు శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని గరుత్మంతుడికి గుర్తుకు వచ్చింది. జై శ్రీకృష్ణ. మా వీడియో మీకు నచ్చినట్లయితే డూ ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.